విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన జనబాట కార్యక్రమం ముందుకు సాగుతుంది. స్థానిక జనసేన నాయకుడు ఎన్ని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనబాట కార్యక్రమం వాడవాడలో ఊపందుకుంది. ప్రతి గ్రామంలో జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. మెగా ఫ్యామిలీకి కంచుకోట లాంటిది భీమిలి నియోజకవర్గం. తాజాగా జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఎన్ని శ్రీనివాసరావు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి కీలకమైన ఓట్ బ్యాంకు ఉన్న ఈ ప్రాంతంలో ఎన్ని శ్రీనివాస్ ప్రస్తుతం జనసేన కోసం వాడవాడల పార్టీ ప్రచారం చేయడంతో పాటు పార్టీ గుర్తుని, అదేవిధంగా జనసేన సిద్ధాంతాలను కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం, అదేవిధంగా మీరు ఈ పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే యాక్చువల్గా అన్ని పార్టీలు చూసాం మేడం గారు. మేము ఎంతవరకు చాలా పార్టీలు చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మేము రియాక్ట్ అయ్యి పార్టీలోకి రావడం జరిగింది. ఒకటి ఇప్పుడు మేనిఫెస్టోలు అయితేనేమి, ఇప్పుడు లేడీస్కి అయితే గ్యాస్ ఫ్రీ, వికలాంగులకి 5,000 నుంచి 10,000 రూపాయలు పెన్షన్, అలాగే రైతులకి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న మేజర్ పార్టీస్, 3 పార్టీలు, జనసేన అవనివ్వండి, వైఎస్ఆర్ పార్టీ అవనివ్వండి, టీడీపీ పార్టీ అవనివ్వండి, వాటిలో ఆల్మోస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి క్యాండిడేట్స్ కంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు. సో వాళ్ళు ఢీకోవాలంటే జనసేన పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నామండి. ఎవరు వచ్చినా మా పట్ల జన సైనికులు అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం మాకు ఉంది. అలాగే ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో, ప్రతి మండలంలో నియోజకవర్గంగా వారీగా తీసుకుంటే ఇక్కడ లోకల్ ఫీలింగ్ బాగా ఉంది మేడం గారు. సో ఇక్కడ యాక్చువల్గా తీసుకుంటే బీసీ కులాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం యావరేజ్గా 2,86,000 ఓట్లలో 2,30,000 పైపెచ్చు బీసీ, ఓన్లీ బీసీ ఓట్లే ఉన్నాయి. భీమిలి నియోజకవర్గం సంబంధించి చాలా వరకు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా ఉన్నారు, ఆయన భూ కబ్జాలకు పాల్పడడం, అదేవిధంగా ఇక్కడ రైతులకు కూడా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికోసం జనసేన ఎటువంటి పోరాటం చేయదలుచుకుంది? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మేడం గారు, రైతుకి అంత గిట్టుబాటు ధరలు లేవు. ఇక్కడ రైతు బజార్ అనేది లేదు. అలాగే రైతులు పండించే పంటకి సరైన ధర లేకపోవడం వల్ల మళ్ళీ ఒట్టుకెళ్ళి ఎక్కడికో వైజాగ్, సీతంధరో లేకపోతే ఎంఈపీ వెళ్ళి అమ్ముకొని రావాల్సి వస్తుంది. దానికి వీళ్ళకి ఎక్స్పోర్ట్కి అయ్యే ఖర్చు రైతులకి కనీసం కూలి డబ్బులు కూడా రావట్లేని పరిస్థితి ఉందండి రైతుల పరిస్థితి అయితే. సో గిట్టుబాటు ధరలు కూడా రైతులకు కిట్టట్లేదు మేడం గారు. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, బస్ స్టాప్ అనేది లేదు, కాంప్లెక్స్ లేదు. వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద రోడ్లు దాటేటప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. అనేక రకాల యాక్షన్లు జరుగుతున్నాయి. ఎవరు వచ్చినా వచ్చేటప్పుడు మాత్రం పోటీ చేసే ముందు 4 మాయ మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి, మీకు ఎందుకు, మీ భవిష్యత్తు మార్చేస్తాం, జీవితాలు మార్చేస్తాం, మీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం అని చెప్పేవాళ్ళే తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు కనిపించడం లేదు. అలాగే భీమిలి అనేది ఏమైపోయిందంటే, ఓట్లు డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారులే, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేసి, ఎంపీగా పోటీ చేసి, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ టీడీపీ పార్టీ నుంచి మారి మళ్ళీ వైఎస్ఆర్లోకి వచ్చి ఇక్కడ ఏముంది, నా క్యాడర్ ఉంది, నేను ఎంతో భీమిలి చేసి పెట్టున్నారు. 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏమీ లేదు. ఈరోజు చూసుకుంటే గాలిమేడలన్నీ కూలిపోయాయి భీమిలి బీచ్లో. కానీ నాయకులు కొంతమంది 4 సంతస్తులు గాలిమేడలు కులగొట్టి వీళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. అవి పూర్వం ఉన్న బిల్డింగ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. ఎవరు డెవలప్ చేసేది లేదు. ఏదైనా మాకు లోకల్ వినోదం, లోకల్ వాళ్ళు కావాలి. మా కష్టాలు తీర్చాలన్నా, మేము వాళ్ళు చెప్పుకోవాలన్నా మేము ఎంతైనా సరే లోకల్ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాము. బయట వాళ్ళు వస్తే దేనికైనా రెడీగా ఉన్నాం, మేము ఎదుర్కోవడం దేనికైనా రెడీగా ఉన్నాం. రానివ్వం కూడా ఈసారి. మాకు ఎందుకంటే మా కష్టాలు తీర్చలేనప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటే మాకు ఉపయోగం లేదు. సో దీని మీద మేము ఎంతవరకు పోరాటం చేస్తాం. జనసేన పార్టీ సిద్ధంగా ఉందో. ఆల్రెడీ జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం, గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమాలు చేయడం, ప్రజలకి మేము జరిగిన విషయాలన్నీ చెప్పడం, మన పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి. జనసేన వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుంటారు. అది ఎక్స్పెషల్లీ లేడీస్కి అయితే ఇంకా బాగా స్పెషలిస్ట్ పెట్టి లేడీస్కి అయితే 33% రిజర్వేషన్ కూడా కల్పించారండి. జై జనసేన! జనసేన పార్టీకి సంబంధించి మొత్తం భీమిలి నియోజకవర్గంలో కీలకమైన ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన ఇక్కడ గెలుస్తుంది. ముఖ్యంగా స్థానిక సమస్యల పట్ల స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇంతవరకు పరిపాలన చేసింది చాలు, ఈసారి ఖచ్చితంగా జనసేన ఇక్కడ గెలిచి తీరుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ ఇమ్రాన్తో కలిసి ఆశా 19 కోసం విశాఖ భీమినిపట్టు నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.